గుడ్ మార్నింగ్ టు తెలంగాణ వార్తా వాస్తవం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చదివి వాటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలేంటి కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ముందుగా అయితే వెలుగు దినపత్రిక చూద్దాం. ఖమ్మంలో తీరని వెతలు, వారమైన వదలని వరద కష్టాలు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షంతో మున్నేరు వెంట కాలనీలో మళ్ళీ టెన్షన్. ముంపు ప్రాంతాల నుంచి జనాన్ని క్యాంపులకు తరలించిన ఆఫీసర్లు. చూడు, ఇక వారం దాటిపోయినా కానీ ఆ ఖమ్మంలో ఉన్నటువంటి వరద కష్టాలు ఇంకా తీరలేదు. వాళ్ళు ఇస్తున్న పెంపు కూడా 17,500 10,000 ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆ 10,000 కాస్త 17,500 మరి 2,500 ఏం పాపం చేసినావో తెలియదు. కానీ మొత్తానికైతే ప్రభుత్వం కొంత పెంచినామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు సర్వం కోల్పోయారు. దీంట్లో వరదలో ఆర్థికంగా వ్యవసాయపరంగా అన్ని విధాలుగా నష్టపోయారు. మీరు ఇచ్చే ఆర్థిక సాయం ఏ మూలకు కూడా సరిపోదు. ఇంకొంచెం పెంచి ఇస్తే కొంచెం ఆ పేద ప్రజలను ఆదుకున్నట్టు ఉంటుంది. మరో వార్త చూసినట్టయితే, నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు అన్ని విధాల సహకారం. సీఎం రేవంత్ రెడ్డి అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం. ఇక చూడు, ఇంకా ఇస్తామనే చెప్తున్నాడు తప్ప మేము జారీ చేసినటువంటి సభలో మేము ఈ మాటలు చెప్తా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తలేడు మన ముఖ్యమంత్రి సారు. ఇందుకు మీడియా అకాడమీగా కొత్త గైడ్లైన్స్ రూపొందించాలి. కొన్ని పార్టీ పత్రికల్లో జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. భాషా విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. ఇగో ఈ మాట దయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టుంది ముఖ్యమంత్రి సారు. మీరు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కడుపులు చీల్చుతాం, పేగులు మెడలేసుకుంటాం, మానవ బాంబులై మేల్తామని చెప్పి మాట్లాడుతున్న మాటల కంటే ఈ మాటలు గొప్పవే. సరే, అట్లాంటి మాటలు మాట్లాడడం ఏమాత్రం కూడా ఎవరు కూడా సహించొద్దు. కానీ ఒక సమాజంలో, రాష్ట్రంలో ఉన్నతమైన పదవిలో ఉండి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా ఏమాత్రం కూడా తగదు. అంటే మనం పక్కోడికి నీతులు చెప్పే ముందు మనం కూడా ఆ నీతులు పాటిస్తున్నామా లేదా అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీరు వివిధ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అసలు దుమ్మెత్తి పోసినటువంటి ప్రయత్నం చేసిరు, దుమ్మెత్తి పోసిరు కూడా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. భాషా విషయంలో సీఎం అదే ఆ ట్యూబు ఈ ట్యూబు అంటూ ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారని వ్యాఖ్య. ఇక చూడు, ఈ ఒక్క స్టేట్మెంట్ చూడండి మిత్రులారా. ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీ కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఎలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు. ఇట్లాంటి వారికి మీ పార్టీ కోసము, అంటే కేసీఆర్ మీద ఏదైతే కోపంగా ఉన్నారో ప్రజలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మీలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నిజమైన తెలంగాణ వాదులు, కొంత తెలంగాణ అన్యాయకి గురైంది, ఉద్యమంలో పనిచేసినటువంటి వారికి పదవులు రాలేదు, టీడీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చిండని చెప్పి ఎవరైతే అనుకున్నారో, ఎవరైతే నిజంగా అట్లా అన్యాయం జరిగిందని చెప్పి వారు కూడా వారి యొక్క వాయిస్ను సోషల్ మీడియా వేదికగా వినిపించారు. అది యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, ఇలాంటి వేదికల మీద మీ పార్టీ కోసం కూడా ఎంతోమంది పనిచేసారు. మాలాంటి విద్యార్థులు కూడా, మేము గతంలో ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నామో మేము కూడా మీ పార్టీ కోసం పనిచేసినాం. అట్లాంటిది ఇవాళ యూట్యూబ్ ఆట్యూబ్ అంటే సరే, కొంత బీఆర్ఎస్ పార్టీ కొన్ని పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉన్నాయి. వాటి గురించి మీరు ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్లాడితే సరే, ఆ ఛానళ్ళు కొన్ని పేడు ఛానళ్ళు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మీరు అట్లా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎంతోమంది కొంత జర్నలిస్టులలో కూడా నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టి కొంత ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎంతో దోహదం చేస్తూ ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చూడు, మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జాగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాడు. మేము ఖచ్చితంగా కేటాయిస్తాం. ఇచ్చిన హామీలు అన్నీ అమలవుతాయంటే అమలు కావు. అది మీకు తెలుసు, గవర్నమెంట్ కూడా తెలుసు. కాబట్టి ఇచ్చిన కాడికే వచ్చినాయి. మీరు ఇప్పుడు ఎవరైతే జర్నలిస్టులు హెల్త్ కార్డులు కావచ్చు, లేకపోతే ఇళ్ల పట్టాలు పొందిరో వారికి మాత్రమే వచ్చినట్టు, మిగతా వారికి భవిష్యత్తులో ఇక వస్తాయి అనేది ఇక ఏమంటారు, అది దేవుడెరుగు, భవిష్యత్తులో వస్తాయి అనేది. జేఎన్జీ హౌసింగ్ సొసైటీలో పేట్ బషీర్ బాగుకు 38 ఎకరాల భూమి అప్పగింత. జర్నలిస్టులకు మొత్తానికి అయితే 38 ఎకరాల భూమి కేటాయించంట. గతంలో ఏదైతే గిడ మన బోడుపల్లి దాటిన తర్వాత ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా వైఎస్ఆర్ కూడా ఇచ్చినప్పటికీ కూడా అవి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు ఇస్తే ఆ గ్రామ ప్రజలు కూడా మేము ఇవ్వనివ్వమని చెప్పి దాని కోర్టులో పెద్ద కేసు నడుస్తూ ఉంది. మరి ఇది కూడా అట్లా కోర్టులో కేసు వేసే ప్రయత్నం అయితే చేయకండి అన్న రేవంత్ అన్న. కొంచెం ఆ జర్నలిస్టులు ఎవరైతే నిజంగా వార్తలు రాసేటోళ్ళు, లేకపోతే ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకొచ్చే
ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, అందరూ జర్నలిస్టులు అని చెప్పి ముసుగు కప్పుకొని ఈ ప్రయోజనాలు పొందితే ఏమాత్రం కూడా ప్రభుత్వానికి లబ్ధి చేకూరినట్టు కాదు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినట్టు వారు కూడా గుర్తించారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకో మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తున్నంట. ఇట్లా ఉండగా మరొక వార్త చూడండి మిత్రులారా. హైడ్రా 3 చెరువుల నిర్మాణాల కూల్చివేత, ఆక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు FTL బఫర్ జోన్లలో కూల్చివేతలు. 13 విల్లాలు 30 గుడిసెలు, బిల్డింగ్స్ గోడౌన్ నేలమట్టం. అమీన్పూర్లో 51 ఎకరాల FTL కబ్జా. దీని వెనక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈయన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లాకు చెందినటువంటి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, తెలంగాణ బిడ్డలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టలేదు. మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 30 గుడిసెలు కూలగొట్టినంట హైడ్రా. మొదటగా మీ ఏవైతే మీ అన్నగారు కావచ్చు, లేకపోతే మీ మంత్రి క్యాబినెట్లో ఉన్నటువంటి పొంగులేటి సీనన్నది కావచ్చు, లేకపోతే V6 ఇగో ఈ వెలుగు పేపర్ అయినది యజమాని ఎవరైనా వివేకన్న ఉన్నాడో, వివేకన్నది కూడా ఫామ్ హౌస్ FTLలోనే ఉందంట, బఫర్ జోన్లోనే ఉందంట. మరి ఒకసారి వాటి మీద దృష్టి మరల్చండి. ఈ పేద ప్రజలపైన ఎందుకన్నా మీ బుల్డోజర్ ప్రతాపం? చూడు 13 విల్లాలంటే ఓకే, విల్లాల ఎవడో ఏం పేద ప్రజలు పోయి విల్లాల తీసుకునేంత సీన్ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎస్పెషల్లీ మా పేద ప్రజలు, వాళ్ళ దగ్గర అంత ఆదాయం కూడా ఉండదు. వాళ్ళు కనీసం ఏమంటారు, రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఈ హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందని చెప్పి మనం గత 15 రోజులుగా నోరు గొంతెత్తి మాట్లాడుతున్న ఈ సందర్భంలో పులిని పెంచి దానికి ఉన్నటువంటి గోర్లు బీకినటువంటి రేవంత్ రెడ్డి గారు సరికి ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇక నిర్మాణాలు ఇప్పట్లో ఇండ్లు మేము కూలగొట్టాం, సరే పేద ప్రజల ఇల్లు కూలగొట్టకపోతే మేము దాన్ని హర్షిస్తాం, కానీ ఇప్పటికే నిర్మాణం అయ్యి అందులో ఉంటున్న వారికి మేము ఏమాత్రం వాటి జోలికి వెళ్ళాము. కానీ ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షను సగం పనులు పూర్తి అయ్యి ఇంకా నిర్మాణ పనులు చేపట్టినటువంటి వాటిని కూలుస్తామని చెప్పి చెప్తున్నారు. ఏమంటారు అంటే ఇండైరెక్ట్గా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఇండ్లు మేము కూల్చాము, ఫామ్ హౌస్లు మేము కూల్చాము, వాళ్ళ యొక్క ఏవైతే టవర్లు ఉన్నాయో, ఇండ్ల టవర్లు ఉన్నాయో ఆ టవర్లను మేము కూల్చాము, కానీ మిగతా ఇప్పుడు ఏవైతే కట్టుకుంటున్నారో వాటిని కూలుస్తామని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు. ఇక హైడ్రా వ్యవస్థ ఇంతటితో నీలమట్టమైన అంటే ఆ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారులు కూలగొట్టినట్టే ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ దగ్గర కోరు, మల్లారెడ్డి కాలేజ్ కాడ కోరు, లేకపోతే ఇంకో కాలేజ్ ఎక్కడికి కోరు, ఆ పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజ్ కాడ కోరు, ఇంకెక్కడ కోరు, ఏమైనా కానీ ఇప్పుడు కడుతున్నటువంటి కాలేజీలు మాత్రం కూలుస్తా అని చెప్పి మొత్తానికి చెప్పకనే మా రేవంత్ అన్న ఎందుకు వెనకడి చేసినో మాకైతే తెలియదు. కానీ మా పేద బిడ్డలే రామ్నగర్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు, దాదాపు అన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం జరిగింది. కానీ మరి ఈ పెద్దలవి అయితే ఎందుకు కూలగొట్టలేదో మాకైతే తెలియదు. మిత్రులారా, మరొకటి ముందుగా చెప్దాం అనుకున్నా మర్చిపోయిన, కాళోజీ అసలు తెలుగు భాష దినోత్సవం, ఈ తెలుగు ప్రజలందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఆయన జయంతిని పురస్కరించుకొని గత BRS సర్కారు తెలుగు భాష దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. నిజంగా తెలంగాణ కోసం ఎంతో అసలు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి కాళోజీ గారిని స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా ఫీల్ కావాలి. హైడ్రా చట్టం దాని సింహానికి కూరలు వీకేసిన తర్వాత మీరు చట్టం చేస్తే ఏముంది, ఇన్ని ప్రత్యేక అధికారాలు ఇస్తే ఏముంది, మా పేద ప్రజలకైతే అన్యాయం జరిగింది. ఈ మాట అయితే వాస్తవం. చూడండి మిత్రులారా, ఇంకొక వార్త చూసినట్టయితే, రేవంత్ది కోతల సర్కార్, రుణమాఫీపై రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు హరీష్ రావు. 1,00,000 మాఫీని 5 ఏళ్ళు సాగదీసిన మీరా మాట్లాడేది. ఆయనేమో ఆది శ్రీనివాస్ అని చెప్పి విప్పు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు, రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తున్నాం. ఇక రేషన్ కార్డు ఒకటే దాంట్లో ఉందని చెప్పి ఆ సుధాకర్ రెడ్డి అని చెప్పి మేడ్చల్లో చనిపోయిండు ఆయన స్వామి. మీరేమో రేషన్ కార్డు లేకుండా మేము చేస్తామని మీరు అంటున్నారు, ఆడనేమో చేస్తలేరు అని చెప్పి ఒకే కుటుంబంలో 2-3 ఉండి వాళ్ళకు 3-4 లక్షలకు అంటే 2 లక్షలకు పైచీలకు ఎక్కుంటే ఇద్దరు కాకుండా తల్లికి మాత్రం అయింది, కొడుకు గాలి అని చెప్పి ఆయన ఊరేసుకొని ఆయన బ్యాంకు ముందరనే చచ్చిపోయిండు. మీరేమో రేషన్ కార్డు ఉన్నా కానీ లేకున్నా చేస్తామని మీరు అంటున్నారు. రైతులు సంతోషంగా ఉంటే హరీష్ రావు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రైతులు సంతోషంగా ఉంటే ఆయన ఉక్కిరి బిక్కిరి అవడం పక్కన పెడితే రైతులు సంతోషంగా లేవని చెప్పి వాళ్ళే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో చేయండి అన్న ఊకే స్టేట్మెంట్లకు ఎందుకు పరిమితం అవుతారు? మాటలు చెప్పేదానికంటే పనులు చేసి పెడితే వాళ్ళే నోరు మూసుకుంటారు కదా. మీరు పూర్తి స్థాయిలో పనిచేస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే అదే బీఆర్ఎస్ లీడర్లు నోరెత్తనికి అవకాశం ఉందా? లేదు. గత సర్కార్ తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం. గత సర్కార్ ఏం పని చేసింది? ఆల్రెడీ అన్ని
అన్ని సరైన పత్రాలు ఉంటేనే బ్యాంకులు రుణమాఫీ చేస్తూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయకుండా ఏం మాటలు చెప్తా ఉన్నారు. అర్హులందరికీ అమలు చేసి తీరుతామని చెప్పి ప్రకటనలే చేస్తున్నారు తప్ప అక్కడ అమలు చేయట్లేదని చెప్పి వాళ్ళు కూడా అదే అంటున్నారు. మీరు హామీలు ఇస్తున్నారు, మీరు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప రుణమాఫీ ఆడ అయితలేదు. వాస్తవంగా గ్రౌండ్లో రుణమాఫీ అవుతలే అని చెప్పి వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. రైతులకు యమపాశంగా కాంగ్రెస్ పాలన మారింది. మీ ప్రభుత్వంలో కూడా ఏం రైతులు పెద్ద సంతోషంగా ఏం లేరన్నా. మీరు కూడా మద్దతు ధర ఇవ్వకుండా వాళ్ళు రైతులకు బేడీలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ అది కూడా ఏం మర్చిపోదు. ఆ చరిత్ర కూడా మాదే అని చెప్పి గొప్ప చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి చేసినప్పుడు మీ ఖాతాలో వేసుకొని చెడు చేసేదేమో పక్క పార్టీ ఖాతాలో మీరు వేయొద్దు, వాళ్ళు వేయొద్దు. కాబట్టి మేము కూడా గొప్పగా ఈ రైతు బిడ్డలకు లేకపోతే గిరిజన బిడ్డలకు పోడు భూములకు పట్టాలు ఏమని చెప్పి అడగడానికి వస్తే మేము కూడా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టినాము, వాళ్ళ చేతులకు బేడీలు వేసినాము. రైతన్న కాడి బట్టి కట్టెబట్టి కాడి బట్టి దున్నే రైతన్న చేతులకు బేడీలు వేసామని చెప్పి మీరు కూడా గొప్ప చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది కదా హరీష్ రావు గారు. అది కూడా చెప్పాలి. ఇక మరొక వార్త చూసినట్టయితే ఇక్కడ ఖమ్మంలో దశలాపురం కాలనీలో వరద బాధితులతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, పొంగులేటి సీనన్న. రాష్ట్రం వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయండి, అధైర్యపడదని ఖమ్మం వరద బాధితులకు కేంద్ర మంత్రి భరోసా. నిత్యావసరాల పంపిణీ, ఖమ్మంలో పర్యటన. చూడు, మా బీజేపీ వాళ్ళకు అయితే మా తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ ఎట్లుంటుందంటే ఫస్ట్ నీ దగ్గర ఉన్న పైసలు ఖర్చు పెట్టండి, ఆ తర్వాత మేము కేంద్రం నుంచి తీసుకొస్తామని చెప్పి చెప్తారు. 8 మందిని గెలిపించి పార్లమెంట్కి పంపించింది అందుకోసమే నాన్న. 4 రూపాయలు తీసుకురండి. నిజంగా మా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మా ప్రజలకు ఇప్పుడు ఆదుకోవాల్సిన సందర్భం ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు కేంద్రంతో కొట్లాడి తీసుకొస్తే మీ ప్రజలు అంటే ఈ ప్రజలు కూడా రేపొద్దున బీజేపీ అధికారంలో రావాలి అనుకుంటున్నటువంటి ఈ బీజేపీ పార్టీకి వాళ్ళు కూడా అండదండలు ఉంటారు కదా. మీరు ఎంతసేపు ఉన్నా కానీ రాష్ట్రం దగ్గర ఉన్నాయి, అవి ఖర్చు పెట్టండి తర్వాత మేము తీసుకొస్తాం అంటే ఉన్నాయి మీరు ఖర్చు పెట్టండి తర్వాత తీసుకొస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. 4 రోజులు అతి భారీ వర్షాలు, రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఆ తర్వాత తగ్గుముఖం పట్టణ వానలు. మొత్తానికైతే ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపైన అయితే తీవ్ర అతి భారీ వర్షాలు పడతాయంట. అంటే మొన్న ఎట్లయితే వరదలు వచ్చినాయో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా వరదమయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలారా దయచేసి ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని అలర్ట్ చేయవు, మిమ్మల్ని ఆదుకోవు. వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరిస్తుంది. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారో లేకపోతే రెంట్లలో ఉంటున్నారో ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సేఫ్ ప్లేసెస్కి వెళ్ళండి. 4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయంట. దయచేసి మీ పంట పొలాలు వాటి మీకు ఉన్నటువంటి పశువులు కావచ్చు లేకపోతే ఇంకా గొర్రెలు మేకలు వాటి ఏమైనా ఉంటే వాటిని జాగ్రత్త పెట్టుకొని కొంచెం ఎత్తైన పొలాలకు లేకపోతే ఎత్తైన ఉన్నటువంటి ఉన్నత స్థలాల్లో ఉండడం వల్ల కొంచెం ప్రాణాలు రక్షించుకోవచ్చు. ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మీరు బతుకుంటే బలుసాకైనా తిని బతకొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా పెద్దలు. అట్లా ప్రాణాలు ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. ఈ ప్రభుత్వంలో ఎట్లా మన మీద కనికరం చూపెట్టో ఆదుకో. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా. డాక్టర్పై రేప్ మర్డర్ కేసులో బెంగాల్ ప్రభుత్వ తీరుకు నిరసన. రాజకీయాలకు జవహర్ గుడ్ బై. సీఎం మమతా బెనర్జీకి లేఖ. మొత్తానికైతే మా మమతక్క ముఖ్యమంత్రి ఎవరైతే స్త్రీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం అంటే రేప్ జరిగి అసలు మర్డర్ జరిగితే చంపివేయబడితే కూడా ఇప్పటికి ఒక మహిళకు ఇవాళకి దాదాపు 6 తారీఖు అంటే 9 తారీఖుకు రేపటికి 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక నెల రోజులైనా కానీ ఒక ఆడబిడ్డకి న్యాయం జరగకపోతే ఇంకా ఇట్లాంటి వాళ్ళు చేస్తారు. ఆయన కంప్లీట్గా రాజకీయాల్లో ఉన్నారు. ఈ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ సిపిఎం పార్టీలో చేరతని చెప్పి చెప్పట్లేదు. ఆయన కంప్లీట్గా అంటే నేను న్యాయం చేయలేను, ఈ ప్రభుత్వంలో ఉంటే నేను ప్రశ్నించకపోతే ఏం లాభం అని చెప్పి ఆయన కంప్లీట్గా పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి లేఖ రాసినటువంటి పరిస్థితి. నిజంగా ఇట్లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ముందుకు వచ్చినట్టయితే పార్టీలపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది, లేకపోతే తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇట్లాంటి ఒత్తిడిలో వాళ్ళు కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు చేయడం అనేది నిజంగా గ్రేట్ అన్న. ఇక్కడ మా రేవంత్ సారు ఖైరతాబాద్ గణేశుడికి మొన్న అంటే నిన్న పేపర్ రానందుకు మొన్న తొలి పూజ చేసిన చెప్పి అదొక వార్త ఉంది. మొత్తానికి మిత్రులారా ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. వీలా ఉండగా నమస్తే తెలంగాణ ఏది గుమస్తా కేసీఆర్ గుమస్తా పేపర్ చదువుదాం. చూడు, గుడిసె కూలే గోడు మిగిలే, గూడు చెదిరి నీడ కరవా. చూడు, పేద ప్రజలపైన మీ హైడ్రా మొత్తం జులుం చూపెట్టిందన్న. నిజంగా ఒక ఇన్కన్వెన్షనో లేకపోతే ఒక్కరిదో ఇద్దరితో కూలగొట్టి వాళ్ళను వీళ్ళను ఒక్కరిది కూలగొట్టి నీలమట్టం చేసి ఒక 10 మందిని భయభ్రాంతులకు గురి చేసిరు బడాబాబులను. మరి నిజంగా వాస్తవంగా
ప్రతిపక్షాల నుంచి కావచ్చు, లేకపోతే వివిధ విశ్లేషణలు కూడా ఏమని వస్తాయంటే హర్యానా కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఫండ్ లేదు, దాదాపు 2 దఫాలుగా అధికారం కోల్పోయి ఇప్పుడు 3 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, అవి కూడా కేవలం 2-3 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉంది, దానికి ఇప్పుడు బ్రహ్మాస్త్రం లాగా లేకపోతే అంటే ఒక ఆయుధంగా తెలంగాణ మారింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఆయుధంగా మారింది, ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల మొత్తానికి ఈ రాష్ట్రం నుంచే ఫండ్ పోతుందని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నారు. అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలియదు, కానీ వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే హైడ్రాకు సరిపోయిన డబ్బులు, అంటే హైడ్రాను వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ సర్కార్కి డబ్బులు సరిపోని వచ్చినాయి, ఎన్నికలకు సరిపోని పెట్టుబడి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాని కోరలు బీకేసా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదైతే మీకు నిజంగా రాజకీయ జీవితంలో నిన్న మొన్న మేము మిమ్మల్ని పొగుడుతూ వీడియోలు చేసినాం, హైడ్రాను మరింత బలోపేతం చేయండి, లేకపోతే వివిధ జిల్లాలకు విస్తరించండి, భవిష్యత్ తరాలకు మనం బంగారు నీటి వనరులు ఇవ్వాలి, లేకపోతే భవిష్యత్తు అయినటువంటి మంచి వాతావరణం ఇవ్వాలని చెప్పి మేము మిమ్మల్ని పోయినటువంటి మిమ్మల్ని ఇవాళ మీరు తీసుకున్నటువంటి డిసిషన్ వల్ల మేము అసలు నిజంగా బాధ అనిపిస్తుంది అన్న. మీరు నిజంగా ఎట్లాంటి సందర్భంలో వెనక్కడుగు వేసుకురో కానీ నిజంగా ఇది అనేది ఏమాత్రం పద్ధతి కాదు. ఇక చూడు పేద ప్రజలు వీళ్ళు సిలిండర్లు టీవీలు చూడు, వీళ్ళ గోస అరిగోస చూడు, జయబేరికేమో నోటీసులు, పేదలపైకి బుల్డోజర్లు చూడు, జయబేరి సంస్థకు సినీ యాక్టర్లకేమో నోటీసులు ఇస్తూ ఉన్నాడు, వాళ్ళన్న తిరుపతి రెడ్డికి ఏమో నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకేమో మొత్తం నేలమట్టం చేసి వాళ్ళ కనీసం వాళ్ళ సామాన్లు తీసుకొని ఇంకో దగ్గర సెటిల్ అవ్వడానికి కూడా టైం ఇవ్వటటువంటి రేవంత్ సర్కారు. చూడు కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు గూలుస్తున్నావు, తెలంగాణ చూడు కేసీఆర్ 28 రోజులు 30 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వేం చేసావయ్యా, మాలాంటి వాళ్ళ ఇండ్లు కడుపులు కొట్టడానికి వచ్చావు, ఏదైనా మంచి పని చేసి శభాష్ అనిపించుకోవాలి, అంతేకాని ఇలా పేదల ఇండ్లపైకి పడతావా, మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుకు వెళ్ళాం, కోర్టుకులు ఎందుకున్నాయి, ఆ కేసు అక్కడ ఉండగానే నువ్వు ఇట్లా వేస్తే ఎట్లా అని చెప్పి తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు పేద ప్రజలు. చూడు వీళ్ళు నిన్న మనం స్పెషల్ వీడియో చేసినాం దీనిపైన. చూడు రేవంత్ అన్న వాళ్ళు చూడు గ్యాస్లు ఉన్నాయి, భార్యాభర్తలు చిన్న పిల్లలు వాళ్ళు అసలు గ్యాస్లునే పోసుకున్నారు మీద, మేము చచ్చిపోతాము, మాకెందుకు కాయ కష్టం చేసి పైసా కూడబెట్టుకొని అసలు కళల ప్రతి పేదలకు ఒక ఇల్లు కట్టుకోవాలనే పెద్ద కళ ఉంటుంది మిత్రులారా. నిజంగా దాని వాళ్ళు ఏదో 30 గజాలు 40 గజాలు చిన్న గది రెండు రూములు తప్ప వాళ్ళకి ఇంకోటి అసలు ఎక్స్ట్రా ఉండనే ఉండదు, ఓ 4 చుట్టాలు వస్తే అసలు పడుకోవడానికి స్పేస్ కూడా ఉండదు, అట్లాంటి ఇళ్ళను వాళ్ళు కూలగొడతా ఉన్నారు. వీళ్ళు ఫామ్ హౌస్లు కనిపిస్తలేవు, పెద్ద కన్వెన్షన్లు కనిపిస్తలేవు, లేకపోతే ఫంక్షన్ హాల్లు కనిపిస్తలేవు, కానీ ఈ పేదల ప్రజలకైతే జులుం చూపిస్తూ ఉన్నారు. చూడు పగటిపూట పేదల ఇల్లు కూల్చివేత, పండుగ పూట సర్కారుపై దుమ్మెత్తి పోసిన బాధితులు, చంటి పిల్లలతో వర్షంలోనే కుటుంబాలు, కండ్ల ముందే గూడు చెదిరిన పేదలు, కిరోసిన్ పలువురు ఆత్మహత్యాయనం, గంటల వ్యవధిలో రోడ్డు పాలైన బతుకులు. అబ్బాబ్బా ఇక్కడ ఇంకోటి హరీష్ రావు స్టేట్మెంట్ ఉంది, రేవంత్ పాలన యమపాశం, 9 నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య, రైతు రుణమాఫీ ఎగవేసేందుకు 31 సాకులు, రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీలో చెప్పారు, సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో లింకు ఇక చూడు నిరూపితం, లేదని చెప్పి ఓరంటారు, ఉందనే వాళ్ళంటారు. అసలు మీరు దీనివల్ల రుణమాఫీ చేయడం వల్ల రాజకీయ ప్రయోజనం మీరు పొందుతున్నారు, వాళ్ళు పొందుతున్నారు తప్ప నా పేద రైతన్నలకు మాత్రం రైతు రుణమాఫీ అవుతలేదు. దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి రైతన్నలారా. మీ పేరు చెప్పుకొని అంటే మిమ్మల్ని రాజకీయాల కోసం వాడుకొని వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకుంటున్నారు, మిమ్మల్నే రాజకీయ కేంద్రంగా చేసుకొని వాళ్ళు కూడా మేము రైతు రుణమాఫీ చేసినాం గొప్ప ప్రభుత్వం అని చెప్పి అధికారంలో ఉన్న చెప్తారు. పాలకపక్షం మిమ్మల్నే వాడుకుంటుంది, ప్రతిపక్షం మిమ్మల్నే వాడుకుంటుంది. దీన్ని గమనించని మా రైతన్నలేమో పేదలుగానే మిగులుతూ ఉన్నారు, వాళ్ళకి రైతు రుణమాఫీ అవ్వట్లేదు. రైతు మరణంపై రాజకీయం ఇక చూడు, ఇంకా ఇందాక చెప్పింది అదే, ఇద్దరిది అదే. ఇక్కడ మరొక వార్త, ఏది కాళోజీ ముంగిట పోలీస్ జులుం. ఇక గత ప్రభుత్వం వాళ్ళేమో కాళోజీకి కళాక్షేత్రం ఏం కడితే మేము కనీసం చూడడానికి మమ్మల్ని అనుమతించారని చెప్పి మొత్తానికైతే అక్కడ దాస్యం వినయ్ భాస్కర్ మాజీ విప్ ఎవరైతే ఉన్నారో వరంగల్ లీడర్ ఆయనకు ప్లస్ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వాగ్వివాదం అట. ఇక ఈడొకటేమో ఇక చూడు ఠానాలో కాంగ్రెస్ నాయకుడు బర్త్డే వేడుకలు. ఇక మీ పార్టీ ఉన్నప్పుడు మీ పార్టీకి వాళ్ళు వంత వాడిరు, రేపు పొద్దున ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీ కూడా వాళ్ళు వంత వాడాల్సిందే. వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే ఎవరు, ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు పనిచేయాల్సిందే. అంటే అందరూ అని చెప్పి నేను చెప్పట్లే, మెజారిటీ పోలీసులంతా పార్టీకి మాత్రమే. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కనుసన్నల్లోనే పనిచేయాలి.
అంతే తప్ప మీకు మీరున్ననాడు ఏమైనా పని చేయలేదా అన్న హరీష్ అన్న, మీరున్నప్పుడు కూడా గట్లే జరిగినాయి. పోలీస్ కార్యాలయం మొత్తం పార్టీ కార్యాలయాలే, వాళ్ళు కండువా చేసుకోకుండా పనిచేసినట్టే ఉంటుంది. ఏ ఏ రాజ్యంలోనైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఇలా మరో వార్త చూసినట్టయితే 10 ఏళ్ళు అభివృద్ధి పరుగులు, కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రగతిని ఒప్పుకున్న రేవంత్ సర్కార్. గాలి స్వచ్ఛతలో నల్లగొండకు కేంద్ర అవార్డు, పెద్ద నగరాల్లో సూరత్కు ప్రథమ స్థానం. బీఆర్ఎస్ హయాంలో జీఎస్డీ సగటున ఏటా 12.5 వృద్ధి. భారత ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్రం. గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి. ఏఐ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ గ్రోత్ స్టోరీ నివేదిక వెల్లడి. మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్లో గత బీఆర్ఎస్ సర్కార్ కూడా వాస్తవానికి కొంత గ్రోత్ రేట్ సంపాదించింది, దాన్ని మేము ఒప్పుకుంటామని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ప్రజెంటేషన్ చేసినో మన కాంగ్రెస్ పార్టీ సర్కారు, దీంట్లో ఒప్పుకున్నాడు అని చెప్పి ఇక్కడ మొత్తానికైతే ఒక డబ్బా వార్త. సరే, వాస్తవానికి మిత్రులారా ఒకటి మీరు గుర్తించాల్సింది అంటే సౌత్ ఇండియాకు ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఈ భౌగోళిక పరిస్థితులు బెంగళూరు కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఈ రెండింటికి ప్రధానంగా, లేకపోతే కొంత చెన్నై కూడా కొంచెం అవకాశాలు ఎందుకు ఉంటాయంటే భౌగోళికంగా ఇక్కడ ఎట్లాంటి పెద్ద ఇప్పుడు వరదలు వస్తున్నాయి తప్ప గతంలో వరదలు వచ్చే రావడానికి పెద్ద ఆస్కారం లేకుంటుండే. అంటే ఈ చెరువులు నాలాలు మొత్తం కబ్జాలు పెట్టిన తర్వాత వరదలు ఎక్కువైపోయినాయి, కానీ గతంలో అసలు వరదలు అనేవి లేకపోతుండే. ఆ వరదలు రావు, లేకపోతే ఇక్కడ ఏమంటారు భూకంపాలు అనేవి రావడానికి అవకాశం లేదు. అసలు అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి, అంటే ఈ ల్యాండ్ స్లైడింగ్ అనేది పెద్ద జరగదు. ఇప్పుడు ఉత్తరాఖండ్ కానీ లేకపోతే ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో కావచ్చు లేకపోతే అట్లాంటి ప్లేస్లలో ఈ భూకంపాలు లేకపోతే ల్యాండ్ స్లైడింగ్ అనేటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బెంగళూరు కావచ్చు లేకపోతే హైదరాబాద్కు ఉన్నటువంటి ఈ రెండింటి లొకేషన్స్, ఈ రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏంటంటే బ్యూటీ, ఇక్కడ ఎలాంటి ప్రకృతి విధ్వంసం అనేది ఎక్కువ రీతిలో జరగదు కాబట్టి ఇక్కడ అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ అన్నిటికీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు ఎక్కువ ఇస్తూ ఉంటాయి. కరెంట్ కావచ్చు లేకపోతే నీళ్ళు కావచ్చు, వివిధ రకాల పర్మిషన్స్ కావచ్చు, ప్రభుత్వం సబ్సిడీతో కూడినటువంటి అన్ని సౌకర్యాలు కట్టబెడుతుంది. కాబట్టి దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంటారు. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి, గతంలో బీఆర్ఎస్ ఉందని చెప్పి కాదు. కాకపోతే దీంట్లో ఐటీ మినిస్టర్ల చొరవ కొంత ఎక్కువ చూపెట్టి వారితో టైఅప్ అయ్యి లేకపోతే వారికి ఆహ్వానిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సిటీ అనేది పెరగడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సిటీ. ఇప్పుడు చెన్నై ఏందనుకో, అది బార్డర్లో, అది దగ్గర, సముద్రానికి దగ్గర ఉంటుంది కాబట్టి సముద్రం లోపలికైతే కట్టడాలు నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఉండదు. అదే హైదరాబాద్ అయితే కరెక్టు తెలంగాణ జిల్లాలో మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల మొత్తం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిటీలకు ఉన్నటువంటి బ్యూటీ అది. అందుకోసం ఇక్కడ పెట్టుబడులు పెడతారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఆ యొక్క తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ మరొక వార్త చూస్తే మిత్రులారా, ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టులో తీర్పు. గత నెలలో ముగిసిన వాదన ఏముంటాయి? ఇక వాళ్ళు ఏం చెప్తారు? స్పీకర్కి ఆదేశాలు ఇస్తారు, మీరు తొందరనే చర్యలు తీసుకోండి అని చెప్పి. ఎవరిపైన కడియం శ్రీహరి పైన కావచ్చు లేకపోతే దాన నాగేందర్ పైన ఏం చెప్తారు? అవి స్పెషల్ అధికారులు మాత్రం స్పీకర్కు ఉన్నాయి. స్పీకర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అయినా కాంగ్రెస్ పార్టీ ఎవరు? అధికారంలో ఉన్నట్టు పార్టీ. అధికారంలో పార్టీకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా అనర్హత ఏటేస్తారా? అనర్హత ఏటేస్తే వేయలేరు. ఇక అంతే. ఏమంటే తీసుకుంటా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటా, క్యాబినెట్తో చర్చించి, లేకపోతే త్వరలోనే క్యాబినెట్ నిర్ణయం దీనికి అవసరం లేదు, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. అది ఎన్నికల దాకా అట్లే కాస్త ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రకటన చేయరు. ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయరు. అక్కడ ఉప ఎన్నికలు వచ్చేలే సచ్చేలు. వాటిని దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. ఇవి మొత్తానికైతే నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇందాక చూసిందే జర్నలిస్టుల వార్త. దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం అంటే అగ్రకులం కాదు కాబట్టి దీప్తికి గ్రూప్ 2 ఇచ్చింది. అదే అగ్రకులం వాళ్ళు అయితే ఉంటే క్రీడాకారులు అయితే గ్రూప్ 1 స్థాయి ర్యాంక్ వచ్చిండే. అంతేకాకుండా 500 గజాల స్థలం వరంగల్లో కాకుండా ఇక్కడ జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో ఇస్తుండే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చూసిన వార్తలే ఉన్నాయి. ఇక్కడ ఒకటి చూడండి. ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350, 214 ఆస్తుల్ని అటాచ్ చేసిన ఏసీబీ. కీలక దశకు గొర్రెల కేసు. 2 కేసుల్లోనూ డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ సిద్ధం. అవినీతి కేసులో ప్రతి 48 గంటలకు ఒకరి పట్టివేత. 8 నెలల్లో 145 కేసులు. టాప్ 3లో రెవెన్యూ, హోమ్, మున్సిపల్, ఐఏఎస్, ఐపీఎస్ల పైన ఫిర్యాదులు వెల్లడిస్తున్న ఏసీబీ గణాంకాలు. చూడు, ఈ పెద్దమనిషి శివబాలకృష్ణ అంటే ఆయన ఆస్తులకు మించి 350% అంటే అసలు గొర్రెల స్కామ్లో కీలక నేత అయినా, అంటే కీలక ఆఫీసర్.
ఈ కీలక ఆఫీసర్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎవరికి గొర్రెలు రావాలి, ఎవరికి ఏ యూనిట్ ఎంత రావాలని చెప్పి పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి రేవంత్ అన్న సర్కార్ కూడా గొర్రెల స్కీమ్లో జరిగిందని చెప్పి దీంట్లో జరిగింది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి పలు కథనాలు అయితే అసలు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా ఒక 3 నెలలు ఏమేమి స్కామ్లలో ఉన్నాయి, ఏమేమి స్కామ్లు అని చెప్పి మొత్తం చెప్పారు. కానీ ఈ స్కామ్లకు మరి ఎవరు కీలక సూత్రధారు ఎవరు, పాత్రధారు ఎవరు అని చెప్పి దానికి కంప్లీట్గా బట్టబయలు చేస్తలేరు. ఒక అధికారులను కేవలం అటాచ్ చేయడం కాదన్నా, వాళ్ళకు ఎవరైతే అంటే సూత్రధారి చేసిరో బీఆర్ఎస్ లీడర్లు కూడా ఉంటారు కదా ఈ దీంట్లో, ఖచ్చితంగా వారిని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారిని కూడా వారి యొక్క ఆస్తులను కూడా అటాచ్ తీసి రాష్ట్ర ఖజానాకు అటాచ్ చేయండి. అప్పుడే ఇట్లాంటి స్కామ్లు భవిష్యత్తులో కూడా జరగకుండా కొంత కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా మరొక వార్త చూస్తే, సైబర్ కేటుగాలు డ్రగ్స్ పార్సిలు, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు, కేవైసీ అంటూ ముంచుతున్న మోసగాలు, సిమ్ బ్లాక్ అయిపోయిందని భయపెట్టి దోపిడీ, ఒంటరి మగాళ్లకు వలపుల వల, న్యూడ్ కాల్స్తో లూటి, రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, రూపాయల లక్షల కోట్ల మేర పోగొట్టుకుంటున్న ప్రజలు. బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్నోళ్ళే. చదువుకున్నోళ్ళే ఎక్కువ మంది నష్టపోతారంటే ఇక చదువుకున్నాడు ఏంటంటే ఎవరు ఫోన్ చేసినా, బ్యాంక్ నుంచి ఫోన్ చేసినా, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా డైరెక్ట్ వాళ్ళు ఆ సంస్థ దగ్గరికి వెళ్తారు. అయ్యా నాకు ఇట్లా బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా దీని నుంచి ఇది అయిందంట, పార్సిల్ వచ్చిందంట, అది వచ్చిందంట అని చెప్పి వాడు అక్కడికి వెళ్ళి అడుగుతారు. అదే చదువుకున్నాడు అయితే ఓ అవునా పార్సిల్ వచ్చిందా, ఇది వచ్చింది, అది వచ్చిందని చెప్పి డైరెక్ట్ వాళ్ళు కేవైసీ అడిగితే కేవైసీ చేస్తారు, ఓటీపీ అంటే ఓటీపీ చెప్తారు, మన ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం స్వాహా చేస్తూ ఉంటారు. సైబర్ క్రికెట్ అంటే చదువుకున్నోడికి ఇక్కడ తెలివితేటలు చూడండి ఒకసారి. వాడేందంటే అసలు ఏం జరిగిందని చెప్పి చదువుకొని ఆయన పోయి ప్రాపర్గా ఆఫీస్ దగ్గరకో లేకపోతే బ్యాంకు దగ్గరకో వెళ్ళి సమస్య ఏందని చెప్పి అడుగుతూ ఉంటాడు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళేది ఎందుకు, టైం వేస్ట్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్లలోనే పని కానిస్తే అక్కడ ఉన్నటువంటి ఖాతా మొత్తం స్వాహా చేస్తూ ఉన్నారు. ఇది ఇద్దరికి ఉన్నటువంటి పెద్ద గ్యాపు. ఇదే కాకుండా మొగోళ్ళు ఎవరైతే పురుషులు ఉన్నారో వారికి న్యూడ్ కాల్స్, అసలు శరీరం పైన ఎట్లాంటి బట్టలు లేకుండా అమ్మాయిల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. అనోన్ నంబర్స్ నుంచి ఫోన్లు వచ్చి మీరు ఇట్లా చేసారు, ఒక్కసారి మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరంటే కథం మనం మొత్తం స్కాన్ చేసుకొని మరి మీది న్యూడ్ కాల్ తీసి యూట్యూబ్లో పెడతా లేకపోతే గూగుల్లో పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు స్వాహా చేసేటువంటి కొత్త కార్యక్రమాన్ని ఈ సైబర్ కేటుగాలు పెట్టుకున్నా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉండండి. లేకపోతే మీకు ఇక్కడ నుంచి డ్రగ్స్ పార్సల్ చేసిరు లేకపోతే కస్టమ్స్ అధికారుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారంటే మీరు అట్లాంటి వదంతులు నమ్మకుండా అవసరమైతే మీరు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసి దానికి తగిన ఆధారాలు తీసుకుంటే మాత్రం ఇట్లాంటి కట్టడాలు కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది తప్ప మీరు ఆన్లైన్లో చేస్తే మాత్రం పెద్ద ఎత్తున భారీగా మోసం జరిగే అవకాశం ఉందని చెప్పి మర్చిపోకండి మిత్రులారా. మొత్తానికైతే ఇవిగా ప్రధాన వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మీరు ఎవరైతే లైవ్ చూస్తున్నారో లేకపోతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులతోటి కుటుంబ సభ్యులతోటి వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. జై తెలంగాణ.